ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. సాహస్ ఫ్రెండ్స్ విషయంలో మీరెంతో భారంతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేసినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. సాధారణంగా సేవలో బలంగా వాడబడుతున్నప్పుడు, ముందుకు సాగుతున్నప్పుడు సైతాను చేసేటటువంటి దాడి కావచ్చు, శోధన కావచ్చు, కుటుంబం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు, బిడ్డల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా బిడ్డల మీద దాడి చేయటం చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. సాహస్ ప్రిన్స్ 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే మీకు తెలియదు చాలా విషయాలు సాధారణంగా మీ ముందుకు తీసుకురాను. ఒక సేవకుని కుటుంబంగా సైతాను చేసేటటువంటి దాడులు ఏమున్నప్పటికీ వాటిని దేవుని సన్నిధిలోనే అప్పగించి మీ ఎదుట వచ్చి వాక్య పరిచర్య చేయటం అది మీ అందరికీ తెలుసు. కానీ మీలో చాలామంది తెలియదు ఏంటో తెలుసా అండి, ప్రిన్స్ బహు చిన్న వయసులో ఉన్నప్పుడే భయంకరమైన అగ్ని ప్రమాదానికి ప్రిన్స్ గురయ్యాడు. మీటింగ్ జరుగుతుంది, మన కల్వరీ టెంపుల్ 6వ వార్షికోత్సవం. అది 2011. ఆ 2011లో మనందరం మీటింగ్లో ఉన్నాం. మీటింగ్ జరుగుతూ ఉంది, నేను స్టేజ్ మీద ఉన్నాను. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు వెనక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సాహస్ ప్రిన్స్ ముఖం పూర్తిగా కాలిపోయింది. స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు చూడండి. ఆ విధంగా పూర్తిగా సాహస్ ప్రిన్స్ ముఖం కాలిపోయింది. తిరిగి మరలా ఆ రూపురేఖలు వస్తాయా? ఆ మచ్చలు లేకుండా, కాలిపోయిన గాయం లేకుండా ముఖం ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. మీటింగ్ జరుగుతున్నప్పుడు విషయం నాకు చెప్పలేదు నా భార్య కానీ, నాతో ఉన్నటువంటి సేవకులు కానీ ఎవ్వరు కూడా నాకు చెప్పలే. మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు తెలియచేశారు, సాహస్ ప్రిన్స్కి అగ్ని ప్రమాదం జరిగింది, ముఖం అంతా కాలిపోయింది. దేవుడు తన మహాకృపను చూపించి కనీసం మచ్చ కూడా ముఖం మీద లేకుండా దేవుడు సాహస్ ప్రిన్స్ని ఏ విధంగా కాపాడాడో ఈరోజు మీతో పంచుకుంటున్నాను. అలాగే గడిచిన 3 వీక్స్ బ్యాక్, 20 డేస్ బ్యాక్ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో తీవ్రమైనటువంటి హెడ్ ఇంజరీస్, లోపల మల్టిపుల్ ఫ్రాక్చర్స్, అలాగే 2 చోట్ల బ్లడ్ క్లాట్ అయిపోయింది. డాక్టర్స్ అన్నారు 48 అవర్స్ గడిస్తే తప్ప ఏం చెప్పలేమని చెప్పి. అదే సమయంలో మీకు తెలుసో లేదో సుమారు 15 రోజులు సాహస్ ప్రిన్స్ నన్ను గుర్తుపట్టల, ఇంట్లో ఉన్న ఎవరిని గుర్తుపట్టల. సాహస్ ప్రిన్స్ నన్ను గుర్తుపట్టింది పోయిన సాటర్డే, ఎగ్జాక్ట్గా 9 డేస్ బ్యాక్ నన్ను గుర్తుపట్టాడు. 9 డేస్ బ్యాక్ గుర్తుపట్టినటువంటి సాహస్ ప్రిన్స్ నన్ను చూసి డాడీ అని పిలవడం జరిగింది. ఈరోజు 9 డేస్ తర్వాత మరలా వచ్చి యథావిధిగా ఈ స్థానంలో నిలిచి ప్రభువును స్తుతించగలిగిన మహాకృప దేవుడు అనుగ్రహించాడు. మనం సేవిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలను చేసే దేవుడు. ఒకవేళ మీలో ఎవరైనా ఏదైనా సమస్య గుండా వెళుతూ ఇక నా వల్ల కాదు, ఇది సాధ్యం కాదు అనుకుంటున్న పరిస్థితి గుండా వెళుతున్నట్లయితే డాక్టర్స్తో మాట్లాడాను, నాకు తెలిసిన వారితో మాట్లాడాను. ఎంతకాలం పడుతుంది హెడ్ ఇంజరీ జరిగిన తర్వాత మరలా కోలుకోవడం అనేది? వాళ్ళు సాధారణంగా చెప్పేది ఏమిటంటే, సార్ అది ఎవరి చేతిలోనూ లేదు. 2 months కావచ్చు, 3 months కావచ్చు, 6 months కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు కావచ్చు, లేదా సడన్గా కోలుకోవచ్చు. ఎందుకంటే హెడ్ ఇంజరీ కాబట్టి అది కేవలం కాలమే నిర్ణయిస్తుంది ఎంత త్వరగా, ఎంత ఆలస్యంగా కోలుకుంటారు అనేది. సో 15 రోజులుగా నన్ను గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్న కుమారుడు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఆ విషయాలు ఏమీ మీతో పంచుకోకుండా వచ్చి వాక్య పరిచర్య చేసినప్పుడు ఎన్నో ప్రశ్నలు. ఎప్పుడు నా కుమారుడు మరలా కోలుకుంటాడు? ఎప్పుడు నన్ను గుర్తుపడతాడు? ఎప్పుడు నాతోనూ, తన తల్లితోనూ, తమ్ముడితోనూ యథావిధిగా మాట్లాడతాడు? 1 month అవుతుందా? 2 months అవుతుందా?
6 months అవుతుందా, 1 year అవుతుందా, ఎప్పుడు దేవుడు 10 రోజులు కూడా టైం తీసుకోకుండానే తన మహా అద్భుతాన్ని చేసినందుకు దేవునికి నేను నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే ప్రార్థించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.